నోరుంది కదా అని ఊరికే ఏది పడితే అది వాగేయడం కాదు. మాట చెప్పాక దాని మీద నిలబడాలి అన్నది ఓ పాపులర్ సినిమా డైలాగ్. ఆ డైలాగ్ను ఆ మాజీ ఎమ్మెల్యేకు అప్లై చేస్తూ తెగ మాట్లాడేసుకుంటున్నారట రాజకీయ ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా. గన్మెన్ వదిలి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని 20 రోజులుగా కనిపించకుండా పోయిన ఆ మాజీ ఎవరు? ఆయనది భయమా లేక ముందస్తు బెయిల్ కోసం చేస్తున్న అజ్ఞాతవాసమా? అంతన్నాడు ఇంతన్నాడు, అంతే లేకుండా పోయాడు. ఈసారి నేను గనక ఓడిపోతే మీసం తీసేసుకుంటా అంటూ మెలేసి మరీ ఒట్టేశాడు. ఇప్పుడు మీసం సంగతి దేవుడెరుగు, అసలు మడిసే కనిపించకుండా మాయమైపోయాడంటూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడేసుకుంటున్నారట నియోజకవర్గంలో. మీసాలు మెలేసిన మనిషి ఆ స్థాయికి తగ్గట్టు ఉండకుండా గన్మెన్ను వదిలిపడేసి చివరకు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి అండర్ గ్రౌండ్లో దాక్కోవడాన్ని ఎలా చూడాలబ్బా అన్న చర్చ జరుగుతోంది అనంతపురం పొలిటికల్ సర్కిల్స్ లో. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. సొంత నియోజకవర్గంలో జరిగిన రచ్చ మీద రాష్ట్రమంతటా మాట్లాడుకుంటుంటే ఆయన గారు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారట. ఇంటి పేర్లో తప్ప వాస్తవంలో అంత తోపు కాదా అన్న సెటైర్లు సైతం పడుతున్నాయట కొన్ని వర్గాల నుంచి. అధికారం ఉన్నప్పుడే కాదు పోయాక కూడా మీసం తిప్పిన మొనగాడు ఇప్పుడు ఏమైపోయాడో అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున రాప్తాడు నుంచి గెలిచి 5 ఏళ్లు హవా నడిపారు తోపుదుర్తి. ప్రత్యర్థైన పరిటాల కుటుంబాన్ని సవాల్ చేస్తూ నియోజకవర్గంలో తన మీద వ్యతిరేకత ఉందని తెలిసి కూడా 2024లో సైతం నేనే గెలుస్తానంటూ గొప్పలకు పోయారాయన. అక్కడతో ఆగుంటే అది వేరే సంగతి. గెలుస్తానన్న నమ్మకం, గెలవాలన్న కసి కోరిక ఎవరికైనా ఉండడం సహజం. కానీ గెలవకపోతే మీసం తీయించుకుంటానంటూ సవాలు విసిరి ఇరుక్కుపోయారు తోపుదుర్తి. గత ఎన్నికల్లో 23,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారాయన. ఇక ఇటీవల రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో మాజీ ఎమ్మెల్యే చేసిన హంగామా అంతా ఇంత కాదు. తన పార్టీ ఎంపీటీసీలను కాపాడుకునే క్రమంలో పోలీసులపైకి తిరగబట్టం, టీడీపీ నాయకుల మీదకి దూసుకెళ్లడం లాంటి పనులతో రచ్చ చేశారు తోపుదుర్తి. అంతలోనే పాపిరెడ్డిపల్లిలో వైసీపీ నాయకుడు కొరబ లింగయ్య హత్య జరగడంతో ఆయన్ను పరామర్శించేందుకొచ్చారు వైసీపీ అధినేత జగన్. అప్పుడు హెలికాప్టర్ దగ్గరికి జనం దూసుకొచ్చారు. దాంతో విండ్ షీల్డ్ దెబ్బతింది. ఆ తర్వాత రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లారు జగన్. మా పార్టీ అధినేతకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రకాష్ రెడ్డి సహా వైసీపీ నేతలంతా ముప్పేట దాడి మొదలుపెట్టారు. దాంతో ఆ ఎపిసోడ్ మీద పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది ఏపీ సర్కార్. అసలు హెలికాప్టర్ దగ్గరికి జనం అంతలా దూసుకుపోవడానికి కారణం ఎవరని ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో దృష్టి మాజీ ఎమ్మెల్యే మీదకు మళ్లింది. ఆ సమయంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగిన క్రమంలో నరేంద్ర కుమార్ అనే కానిస్టేబుల్కు గాయాలు కూడా అయ్యాయి. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రకాష్ రెడ్డి మీద పలు సెక్షన్స్ కింద కేసులు బుక్ అయ్యాయి. అంతే, అప్పటిదాకా మీసాలు మెలేస్తూ బీరాలు పలికిన ప్రకాష్ రెడ్డి ఆ తర్వాత గాయమైపోయారు. పోలీస్ కేసులతో ఉన్న పళంగా ఊరొదిలేసి వెళ్లిపోయారట ఆయన. సహజంగా ప్రకాష్ రెడ్డి బయట ప్రాంతాలకంటూ వెళితే లిస్టులో హైదరాబాద్ లేదా బెంగళూరు ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఏకంగా వేరే రాష్ట్రాలకు వెళ్లినట్టు సమాచారం. గడిచిన 20 రోజులుగా ఆయన ఆచూకీ లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో ఆయన అరెస్టు భయంతో పారిపోయారా లేక అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారా అన్న చర్చ అయితే మొదలైంది నియోజకవర్గంలో. వాస్తవాలు మరిచిపోయి అధికారంలో లేకపోయినా మేసం తిప్పిన ప్రకాష్ రెడ్డికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయంటున్నారు ఆయన ప్రత్యర్థులు. అండర్ గ్రౌండ్ నుంచి ఎప్పుడు బయటకు వస్తారోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పరిశీలకులు.